ఏంటి మీ ఇంట్లో పిల్లలు కూడా ముల్లంగి తినరా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ నా కోసమైనా ట్రై చేయండి. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ కర్రీ అయిపోతుంది ఖచ్చితంగాన. మళ్ళా నాకు కామెంట్ సెక్షన్‌లో వచ్చి మరీ మీరు చెప్తారు. సో, ముల్లంగిని ఏం కాదండి. మనం ముల్లంగి చక్రాలుగా కోసుకొని పులుసులాగా, సాంబార్‌లాగా వేసుకుంటాం కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా ఇలా కర్రీలా కూడా చేసుకోవచ్చు. సూపర్‌గా ఉంటుంది. తురిమేసుకోవాలనమాట. కొబ్బరి తురుముకున్న దాంట్లో ముల్లంగిని బాగా తురిమేసుకుంటే ముల్లంగి తురుమొస్తుంది. సో, మనం కడాయిలో ఆయిల్ పోసుకొని, తాలింపు గింజలు వేసుకొని, కొంచెం పప్పులేసుకోండి. తినేటప్పుడు బావుంటుంది. ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేయించుకున్న తర్వాత ముల్లంగి తురుము మొత్తం వేసి కొంచెం వేయించుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, ఉప్పు వేసుకొని మనం చక్కగా ఆయిల్ పైకొచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. చాలా బావుంటుందండి. వీడియో నచ్చిందా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.